Hi everyone, welcome back to my channel. This is Radhika. How are you all Andy? Hope you all doing well. So this is my Sunday routine Andy. From morning to afternoon anamata Sunday routine. సో ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ వచ్చి పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. ఆ వెరీ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి అందులో ఆనియన్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ అండ్ టమాటో చేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత బాయిల్ పాస్తా ఉంటుంది కదా, బాయిల్ అయిన పాస్తాని అందులో వేసేసుకొని మ్యాజిక్ మసాలా యాడ్ చేస్తానండి. అంతే, నేను ఇందులో ఎలాంటి కెచప్స్ కానీ అండ్ ఎలాంటి సాసెస్ కానీ నేను యాడ్ చేయను. సో నాకు కొంచెం స్పైసీగా ఉండడం ఇష్టం, నేను ఇలానే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చి మా హస్బెండ్కి నేను టీ ప్రిపేర్ చేస్తున్నానండి. మా హస్బెండ్కి మా బాబుకి ఇద్దరికి అనమాట. సో నేను పక్కన పాలు పెట్టుకున్నాను కాఫీ కోసం అని చెప్పేసి. ఐఎమ్ అ కాఫీ లవర్ అండ్ కాఫీలో కూడా నేను డిఫరెంట్ కాఫీ పౌడర్స్ యూస్ చేస్తానండి. లైక్ బ్రూ అని, నెస్కేఫ్ అని, కాంటినెంటల్ అని డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. ఒకదాని మీద నేను అస్సలు స్టిక్ అవ్వను, నాకు ఇష్టం డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేయడం. అండ్ ఇక్కడ అరౌండ్ 11-11:30 టైంలో నేను బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వచ్చి జింజర్ యాడ్ చేసుకున్నాను కొంచెం, తర్వాత బీట్రూట్ క్యారెట్ అంతే గ్రైండ్ చేసి కొంచెం చిల్ వాటర్ పోసేసుకొని గ్రైండ్ చేసి తాగేసేయండి. సో మనం అనుకుంటాం కదండి, కంపేరింగ్ టు అదర్ డేస్ సండే ఈజ్ మచ్ బిజియర్ కదండి. దెర్ ఇస్ నో రెస్ట్ అట్ ఆల్. ద బిజియెస్ట్ డే ఆఫ్ ద వీక్ అన్నమాట సండే అంటేనే ద బిజియెస్ట్ డే. అండ్ ఇక్కడ హనీ కావాల్సిన వాళ్ళు హనీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే హనీ ఏం యాడ్ చేసుకోలేదు. అండ్ ఇందులో ఇవి వచ్చి నా బీట్రూట్ క్యారెట్ చాలా స్వీట్గా ఉన్నాయి, నాకు జ్యూస్ స్వీట్గా అనిపించింది. అండ్ మా లంచ్ వచ్చి చికెన్ బిర్యానీ చేశానండి. ట్రస్ట్ మీ, రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి చికెన్ బిర్యానీ. సో ఈ రెసిపీని నేను షేర్ చేస్తానండి డెఫినెట్గా. సో మీరు ట్రై చేయండి. ఆ వెరీ సింపుల్ ప్రొసీజర్ ఇది మాత్రం. అండ్ ఇక్కడ నేను వచ్చి చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చేస్తున్నానండి. సో దీన్ని ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చిల్లీ పౌడర్, టర్మరిక్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, కొంచెం గరం మసాలా, తర్వాత కర్డ్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని విత్ వెరీ లెస్ ఆయిల్. నేను ఫ్రై చేసుకోనండి, డీప్ ఫ్రై అస్సలే చేసుకోను. చాలా తక్కువ ఆయిల్లో నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చి చికెన్ పౌడర్ వేస్తున్నాను పైన. ఆల్మోస్ట్ నా చికెన్ లెగ్ పీసెస్ కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడ చాలా యమ్మీగా బాగుందండి. నాకేంటంటే ఇది బిర్యానీలో యాడ్ చేసుకొని తింటే నచ్చదు. సో లెగ్ పీసెస్ని నేను సపరేట్గా ఇలా ఫ్రై చేసుకుంటానమాట. చాలా బాగుంటుంది, ఇలాగా ట్రై చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్